హాయ్ బ్రో. నమస్కారం. ఇప్పుడు సోషల్ మీడియాలో గానీ ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 తప్ప ఏది వినిపిస్తలేదు. డిసెంబర్ 5th కి రాబోతుంది. జాతర ఎట్లుంది? జాతర బాగుంది. ఏముంది బాగుంది. మా ఊర్లో కూడా జాతర వచ్చేస్తా ఆ రోజు కూడా బాగుంటది. చెప్పునా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా? నువ్వు ఎందుకు నోట్లో పెడతాడు సార్ కొంచెం దగ్గర పెట్టుట. చెప్పునా పుష్ప 2 సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నాం? నాకు తెలిసి ఒక రేంజ్ వెళ్ళిపోతానా బాగుంటది. ఇక వైల్డ్ ఫైర్ తగ్గేదేలే అది అన్నది. అంటే పార్ట్ 1 చూసావా? పార్ట్ 1 చూసినా చెక్కలు కొట్టేది అవార్డు కొట్టేశాడు. ఇది మళ్ళా కొడతాది. మళ్ళా కొడతాడు మళ్ళా తెచ్చుకుంటాడు. అదే మళ్ళా అదే ఆస్కర్ అవార్డు అంటున్నారు అందరూ. ఆస్కర్ అవార్డు అంటారా? ఏమో నేనైతే కనుక ఇప్పుడు ఫస్ట్ కొట్టినాడు కదా కప్పు, మళ్ళీ అదే కప్పు తెచ్చుకుంటానని నేను అనుకుంటున్నా. అయితే పార్ట్ 1 లో స్పెషల్ సాంగ్ సమంత చేసింది, ఇప్పుడు శ్రీలీల చేసింది. నువ్వు అంటావు మామ అని మొత్తం అందరూ ఊపేసింది. సో అయితే ఈ కిస్సిక్కి సాంగ్ లో కిక్ లేదంటున్నారు, నువ్వేమంటావు? కిక్ లేదంటారా? నేను చూసినా అది రీఛార్జ్ లేకపోతే కనుక అప్పుడే రీఛార్జ్ చేపించుకునే. నెట్ అయిపోయింది అప్పుడే చూపించా. హైలైట్ ఉంది అన్న, బాగుంది. నాకైతే నచ్చింది. దెబ్బలు పడతాయి నాయన, దెబ్బలు పడతాయి. చూసినప్పుడల్లా మనకు దెబ్బలు పడతానే ఉంటాయని అనుకుంటా. చెప్పునా దెబ్బలు పడతాయంటే నాకు అర్థం కాలే, కానీ ఆ కిసిక్గా ఇది ఉంది కదా సెల్ఫీది. నీకు నచ్చినది తీసుకో, నచ్చిందంతా దాచుకేదో ఉంటుంది. అందరికి నచ్చింది అన్న. సో మన పుష్పరాజు శ్రీవల్లి వీళ్ళిద్దరు అసలు కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది? నాకైతే బాగానే ఉంది, నాకు నచ్చింది. అన్న పక్కన ఎవరు చేసినా అది ఒక రేంజ్ లో ఉంటది. వాళ్ళకి అందం వస్తుంది. అల్లు రోజు పక్కన ఎవరు చేస్తే వాళ్ళకే అందం వస్తుంది మళ్ళా. అయితే ఇప్పటి వరకు గంగోత్రి నుంచి ఇప్పటి వరకు ఆయన జర్నీ చూస్తే, హార్డ్ వర్క్ చూస్తే అసలు ఆయన గురించి ఏం చెప్తారు మీరు? ఆయననా ఏం చెప్తాం అబ్బా, ఆయనకున్న స్టార్ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైలిష్ స్టార్ అని ఆయన పేరు వచ్చింది. ప్లస్ ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలంటే ఎంతో పవర్ ఉండాలి, కానీ ఆయన పవర్ ని క్రియేట్ చేసుకుని కూడా ఆయన ఒక బ్రాండ్ పెట్టినట్టు చూసినా అది హైలైట్. అదే కొంతమంది సినిమాని కొన్ని చోట్ల ఆపేస్తాం అంటున్నారు, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ట్రోలర్స్ కి ఆపేస్తామంటే మన ఫ్యాన్స్ అందరూ వాళ్ళని లేపేస్తారంట. నేను చెప్తా, అది చెప్తా. ఒక డైలాగ్ చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ వైల్డ్ ఫైర్ తగ్గేదేలా. ఆయన సో డిసెంబర్ 5th కి పుష్ప 2 రాబోతుంది కదా. ఎక్కడ చూసినా సోషల్ మీడియా మొత్తాన్ని కూడా అదే పేరు షేక్ చేసేస్తుంది. సో అసలు ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు, అది వైల్డ్, అది ఇంటర్నేషనల్ అని చెప్పారు కదా, అది ఇంటర్నేషనలే. ఎక్కడికి పోయినా అసలు జనాలు చూస్తున్నారా, అసలు అతను కూడా ఎక్స్పెక్ట్ చేసింటారు నాకు తెలిసి, అంటే ఇంత క్రౌడ్ వస్తారు అని. బట్ ఒకటి బాధ ఏంటంటే మన తెలుగు ఇక్కడ ఏపీలోనే తెలంగాణ కానీ ఫంక్షన్ ఏం లేదని అంటున్నారు, అదొక్కటే బాధ వేస్తుంది. బట్ ఓకే, సినిమా వస్తుంది కదా, సినిమా హిట్ కొడుతుంది కన్ఫర్మ్. అంటే పర్మిషన్ అంటే క్రౌడ్ ఎక్కువ వస్తారు కదా, దాని వల్ల ఏదైనా అవుతుంది అని చెప్పేసి 6 lakhs to 12 lakhs ఏదైనా ఇబ్బంది అయితే తన హీరోకి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి తప్పులేదు, ఓకే. బట్ సినిమా వస్తుంది కదా, ఏ ఇబ్బంది లేదు. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీ ఆల్రెడీ ఒకటి ఉంది, ఏది అలా వైకుంఠపురం ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇది మళ్ళీ అతనే బీట్ చేస్తాడు. అండ్ ఇంకోటి అందరూ అంటారు బాహుబలి రికార్డులు అవి అని, ఇవన్నీ ఏనుగు ముందు ఇవన్నీ ఎలకలు అనమాట, ఇవన్నీ రికార్డులు కొట్టేస్తాడు కన్ఫర్మ్ గా. అయితే పార్ట్ 1 లో నేషనల్ అవార్డు కొట్టేశాడు. సో ఈ పార్ట్ 2 లో ఎట్లాంటి అవార్డులు కొట్టే అవకాశం ఉంది? ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఉన్నది మెయిన్ అవార్డే కొట్టేశాడు. అందరూ కూడా ఆస్కార్ అని అంటున్నారు. కానీ నాకు ఒకటి ఏంటంటే, మొన్న రీసెంట్ గా మన బాలేబాబు షోలో చెప్పాడు, మన తెలుగు హీరోలకి ఎవరికి ఆస్కార్ లేదని చెప్పేసి నేను కొట్టాను అని. అండ్ మన తెలుగు హీరోలకి అంతా అంకితం అని చెప్పారు. అది గ్రేట్ అన్నాను, నిజంగా గ్రేట్. అది ఎందుకంటే అది ఎవరు చెప్పరు అట్లా. అంటే నా అవార్డు వచ్చి నాకే అని అంటారు, కానీ నువ్వు అందరి కోసం చెప్పావు కదా, లవ్ యూ అన్నా. అయితే ఇప్పుడు పార్ట్ 1 లో స్పెషల్ సాంగ్ తోని సమంత వచ్చింది, ఆ ఊ అంటావా వేరే లెవెల్. సో ఇప్పుడు శ్రీలీల కిసిక్కి సాంగ్ తో వచ్చింది. చాలా మంది కూడా ఈ సాంగ్ లో శ్రీలీల సెట్ కాలేదు, అదే విధంగా కిసిక్కి సాంగ్ లో కిక్కు లేదని అంటున్నారు, మీరేమంటారు? అది కరెక్ట్. అసలు ఊ అంటావా మామ సాంగ్ అది అట్లా వచ్చిన రిలీజ్ అయినట్టే ఇట్లా పోయింది. ఇది అసలు లేదు, ఊపు లేదు. జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కొంచెం బాగా ఫేమస్ ఉంది కానీ ఆ రీల్స్ ద్వారా కొంచెం, అంతేగాని సాంగ్ అయితే ఏం లేదు. మనం పాడుకోవడానికి కూడా రావట్లేదు కదా అది. అయితే రీసెంట్ గా కేరళ కొచ్చిలో ఒక ప్రమోషన్ ఈవెంట్ జరిగింది పుష్ప 2 అది. అక్కడ యాంకర్ పిలిచిన విధానం అంటే పేరు సరిగా పలకలేదు. సో దాన్ని పట్టుకొని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, ఇట్లా ఏంటి అని. సో ఇట్లాంటి ట్రోలర్స్ కి ఏం చెప్తారు? ట్రోలర్స్ అందరికి ఏముందండి, చేతిలో ఫోన్ ఉంటది,
కామెంట్ పెట్టి పడేస్తాడు, లేకపోతే ఎడిట్ చేసి పెడతాడు. అంతేగాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినన్నా అడిగే ముందు కానీ ఎవరి పేరెంట్స్ చెప్పే ముందు వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలుసుకొని చెప్పండి. లేకపోతే సైలెంట్ గా ఉంటే అయిపోతుంది. ఊరికే మీకు నచ్చినట్టు మీరు రాసేసుకుంటే ఏం రాదు కదా. దానివల్ల అనవసరంగా మిగతా ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడతాయి. అది ఒకసారి ట్రోల్ చేసే ముందు కొంచెం ఆలోచించండి. అదే గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు ఆయన హార్డ్ వర్క్ గానీ ఆయన జర్నీ అంతా కూడా చూస్తే ఆయన గురించి ఏం చెప్తారు మీరు? ఏం చెప్పడానికి ఏముంది, ఆల్రెడీ అవార్డు వచ్చేసింది. ఆ అవార్డు తోనే అంటే ఆయన తెలుస్తుంది కదా. personality గురించి, ఆయన బిహేవియర్ నేచర్ గురించి. బిహేవియర్ గురించి అంటే ఆల్రెడీ ఆయన చెప్పాడు. ఎవరికి చాలా మంది అంటున్నారు ఆయన ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు సినిమా పుష్ప హిట్ అవ్వడం వల్ల దాని వల్ల ఆయనకు బల్బు పెరిగింది అది చెప్తున్నాడు. బట్ బల్బు పెరిగితే ఆఫీస్ బాయ్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్, వాళ్ళ ఆఫీస్ లో ఉన్న అబ్బాయి ఆఫీస్ బాయ్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ ఎట్లా అవుతాడు? అక్కడే తెలిసిపోతుంది కదా. సో మొత్తానికి అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చెప్పను. 5వ తారీఖు ఇంటర్నేషనల్ అంటాడు కదా, దాని తర్వాత మాట్లాడతారు అందరు. డైలాగ్ చెప్పండి. ఎవరు తగ్గేదేలే. ఆయన సో December 5th కి పుష్ప 2 రాబోతుంది కదా. అవునన్నా. సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నారు? భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాను. అయితే అల్లు అర్జున్ పార్ట్ 1 తో పుష్ప పార్ట్ 1 తో నేషనల్ అవార్డు కొట్టింది. అవును. సో ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన గ్రోత్ చూస్తే, ఆయన హార్డ్ వర్క్ చూస్తే మీరు ఏం చెప్తారు అల్లు అర్జున్ గురించి? అల్లు అర్జున్ కు ఆల్మోస్ట్ అన్ని వస్తాయి అన్న. డాన్స్ వస్తుంది, యాక్టింగ్ వస్తుంది, ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్, స్టైలిష్ స్టార్ అని పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ఆ పేరు కూడా ఐకాన్ స్టార్ గా మారింది. ఇక ఆల్మోస్ట్ అన్ని ఇట్లా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటది అల్లు అర్జున్ కి. అయితే రష్మిక మందన్న అల్లు అర్జున్ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎట్లా ఉంది? వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగుందన్న. పుష్ప 1 అయితే మంచిగా ఉంది. ఇక పుష్ప 2 దానికైనా డబుల్ ఉండేటట్టు అనుకుంటున్నాను. అయితే పార్ట్ 1 లో స్పెషల్ సాంగ్ తోని మనకు సమంత వచ్చింది కదా. అవును. సో ఇప్పుడు ఆ ప్లేస్ లో శ్రీలీల వచ్చింది. ఆ. ఎట్లా అనిపిస్తుంది? మన రీసెంట్ గా సాంగ్ వచ్చింది కదా కిస్ కిస్ సాంగ్. బాగానే ఉంది అన్న, సాంగ్ కూడా బాగుంది. కాకపోతే ఇద్దరికి ఇంకా డాన్స్ విరిగేస్తారు ఏమో అనిపిస్తుంది. శ్రీలీల బాగా చేస్తుంది, అల్లు అర్జున్ బాగా చేస్తారు. ఇద్దరు డాన్స్ బాగా చేస్తారు. పాట కూడా బాగుంటట్టుంది. పాట అయితే ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ఇక రిలీజ్ అయినాక ఎట్లుంటది అనేది. అయితే అల్లు అర్జున్ గురించి కొంతమంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఆ. ఎట్లా అంటే ఆయన వాళ్ళ తరపున వచ్చాడు, ఆ. సపోర్ట్ లేకుండా ఇప్పుడు సపోర్ట్ లేదని ఓన్ గా వచ్చాడని అబద్ధాలు చెప్తారు. ఇట్లా రకరకాల ట్రోల్ చేస్తున్నారు. అట్లాంటి ట్రోలర్స్ ఏం చెప్తారు? అదంతా ఏం లేదన్న, మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిండు, వాళ్ళంతా ఒకటే. వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. ఇండివిజువల్ గా ఏముండదు. సో మొత్తానికి ఇప్పుడు December 5th కోసం మీరు ఎట్లా వెయిట్ చేస్తున్నారు? మేమైతే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతా అని ఎదురు చూస్తున్నాం. సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది అన్న. హాయ్ బ్రో. హాయ్ బ్రో. December 5th పుష్ప 2 రాబోతుంది. ఎక్కడ చూసినా, ఎవరి నోట్లో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా పుష్ప 2. సో ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా గురించి? దాని గురించి మీకే వదిలేస్తున్నా బ్రో. ఇంకా డైహార్డ్ ఫ్యాన్ గా నేను ఏం చెప్తా, హైప్ గానే చెప్తా. అంతే. చూసే ఆడియన్స్ గా నేను వదిలేస్తున్నా. పుష్ప అనేది మాత్రం వేరే లెవెల్. పుష్ప సినిమాతో తెలుగు ఇండస్ట్రీ అనేది ఇక్కడ ఉంటది బ్రో. అంతే. డామ్ షూర్ గా చెప్తున్నా, ఇక్కడ ఉంటది బ్రో. వరల్డ్ మొత్తంలో వైల్డ్ ఫైర్ అంటారు. వైల్డ్ ఫైర్ కాదు, దాని అమ్మ తగ్గేదేలే. అంతే అంతే. అయితే రీసెంట్ గా కేరళలో కొచ్చిలో ఒక ఈవెంట్ జరిగింది, ప్రమోషన్ ఈవెంట్. సో అందులో కొంతమంది పేరు పిలిచేటప్పుడు, యాంకర్ పిలిచినప్పుడు పిలవలేదు, వేరే పేరు పిలిచారని కొంతమంది ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు ఆ విషయాన్ని. సో దాని గురించి ఏం చెప్తారు? అది బై మిస్టేక్ లో అలా జరిపోయింది బ్రో. కావాలని అయితే ఎవరో చెయ్యరుగా, బై మిస్టేక్ లో అలా జరిగింది. వేస్ట్ నా కొడుకులు ఉంటారు, చాలా మంది ఉంటారు. వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకోవద్దు. ఇప్పుడు మీరు పుష్ప గురించి అడుగుతున్నారు, మా హీరో గురించి అడుగుతున్నారు, ప్రమోషన్ గురించి అడగండి, చెప్తాను. వేస్ట్ వాళ్ళ గురించి అయితే వద్దండి. అయితే పార్ట్ 1 లో మన శ్రీవల్లి, పుష్పరాజు వాళ్ళకి డబుల్ మాస్టర్ లాగా సమంత కలిసింది. అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో ఇప్పుడు సమంత ప్లేస్ లో మనకు శ్రీలీల యాడ్ అయిపోయింది. సో ఈ ఫైర్ ఎట్లా ఉండబోతుంది? ఈ ఫైర్ ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు మొన్న కిస్ కిస్ సాంగ్ వచ్చిందండి. ఆ సాంగ్ లో లిటరలీ కాస్ట్యూమ్స్ 2 ఒకటే వేసారండి. సమంత గారికి, శ్రీలీల గారికి ఈక్వల్ ఉన్నారు. సాంగ్ కూడా థియేటర్ లో అల్సల్ చేస్తుంది 100%. నేను నమ్ముతున్నాను. ఫ్యాన్స్ కూడా లిటరలీ వెయిటింగ్. అది కొంతమంది కిస్ సాంగ్ లో కిస్ లేదు, అది కిక్ లేదు, కిస్ లేదు, ఏం లేదు అంటున్నారు. మరి ఓన్లీ డబ్బా సంథింగ్ మీనింగ్ లేదు అంటున్నారు. వాళ్ళు టైం పాస్ కి 1 minute వినేసి వదిలేసి సైడ్ చేసేసి ట్రోల్ చేసే బ్యాచ్ అలా అంటారు బ్రో. ఒకటే చెప్తున్నా, జెన్యున్ గా ఉన్నా ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అవని, రామ్ చరణ్ గారి ఫ్యాన్ అవని, మెగా ఫ్యామిలీ ఎవరైనా అవని సాంగ్ చూస్తే చెప్తారు బ్రో. 100% చెప్తారు. అయితే పార్ట్ 1 కి నేషనల్ అవార్డు కొట్టేసిన ఆల్రెడీ. 100%. సో ఇప్పుడు దీంతో ఏ అవార్డు కొడతారు? నేను చెప్పను బ్రో, ఒక ఫ్యాన్ గా నేను చెప్పను. అది సినిమా రిలీజ్ అయ్యాక ప్రమోషన్స్ చాలా 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 ఉంటాయి కథలు. ఇంకా
చూసుకోవాలి, ఇంకా వదిలేస్తున్నా. అయితే గంగోత్రి కెరీర్ స్టార్టింగ్ నుంచి అవును. ఇప్పటి వరకు ఇంత గ్రోత్ నేషనల్ అవార్డు అయితే ఈ గ్రోత్ అంతా చూస్తే ఆయన గురించి, ఆయన హార్డ్ వర్క్ గురించి ఏం చెప్తారు? ఆయన హార్డ్ వర్క్ గురించి నేను ఒక్క మాటలో అయితే నేను చెప్పలేను బ్రో. చాలా చాలా కష్టపడ్డాడు ఆయన. ఆయన ఓన్ గా కష్టపడ్డారు బ్రో. ఒక సపోర్ట్ వల్ల అయితే రాలేదు ఆయన. ఆయన ఓన్ గా కష్టపడ్డారు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేశారు అది ఇది అని చెప్పి. యాక్చువల్ చిరంజీవి గారు అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేశారు, రామ్ చరణ్ గారు సపోర్ట్ చేశారు, సాయి ధరమ్ తేజ్ గారు సపోర్ట్ చేశారు, వరుణ్ తేజ్ గారు సపోర్ట్ చేశారు, మెగా ఫ్యామిలీ అందరికీ సపోర్ట్ చేశారండి. అందరూ యాక్టర్లే, కానీ అల్లు అర్జునే ఎందుకు అయిపోయాడు? హార్డ్ వర్క్ అండి. సపోర్ట్ ఉంటే ఇప్పుడు ప్రెసెంట్ నేను ఒక ఏదైనా ఆడిషన్స్కి వెళ్ళాను బ్రో. నేను ఒక యాక్టర్ని, ఆడిషన్స్కి వెళ్ళాను బ్రో. మీరు నన్ను రిఫర్ చేసి పంపించారు, అక్కడ ఆడిషన్ ఇమ్మంటారు. నేను ఆడిషన్ ఇవ్వకపోతే ఎవరు తప్పు? నాదే తప్పు 100%. మీరు చేయాల్సినంత వరకు చేశారు, నేను ఆడిషన్ ఇవ్వలేదు, నాదే తప్పు. కానీ ఒకటి, అల్లు అర్జున్ గారికి చిరంజీవి గారు సపోర్ట్ చేశారు, కానీ ఆయన కష్టంతో ఆయన హార్డ్ వర్క్ తో ఈ స్టేజ్ కి వచ్చారండి. మొత్తానికి అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే ఒకటే చెప్తున్నా అండి, అందరికి ఒకటే చెప్తున్నా, సినిమా ఆపేస్తా, ఆంధ్రాలో ఆడినవాళ్ళు తెలంగాణలో ఆపేస్తా అనే వాళ్ళకి ఒకటే చెప్తున్నా అండి, ఏం చేయలేరండి మీరు. పుష్పని అయితే ఏం చేయలేరు, ఆపేదే కూడా లేదు. యాక్చువల్ గా నేను జనవరి పొంగల్కి వెళ్తాను ఇంటికి. ఓకే, నాది ఆంధ్ర, విజయనగరం. పొంగల్కి వెళ్తాను. ఈసారి December 2 కి నేను అక్కడ ఉంటా అండి. ఎందుకంటే ఈ 3 days చాలా చాలా హైప్ లో ఉన్నాం మేము. చాలా చేసుకోవాలండి. కట్అవుట్లు కట్టాలి, వేరే లెవెల్. ఆయన మా దేవుడు. నా లాస్ట్ గా ఒకటే చెప్తున్నా, పుష్ప అంటే వైల్డ్ ఫైర్, పుష్ప అంటే ఫ్లైర్ కాదు, వైల్డ్ ఫైర్. అబ్బా తగ్గేదేలే అన్న. హాయ్ అన్న. హాయ్. సో ఇప్పుడు December 5th కి పుష్ప 2 రాబోతుంది కదా, ఎక్కడ చూసినా కూడా అదే అనిపిస్తుంది. సో సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకుంటారు? సినిమా ఎక్స్పెక్టేషన్ అయితే బాగుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసాం కదా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏమవుతుందా అనేసి ఒక క్యూరియాసిటీ బాగా మాకు అయితే బాగుంది. చూడాలనేసి మేము ఫస్ట్ రిలీజ్ కి వెళ్ళాలనుకుంటున్నాము. ట్రైలర్ కూడా బాగుంది. మన శ్రీవల్లి పుష్పరాజ్ ఇద్దరి కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది? అది చూడాలి, ఆన్ స్క్రీన్ పైన చూడాలి ఎలా వర్కౌట్. చూసారు కదా పార్ట్ 1 సో ఎట్లా అనిపించింది మీకు అందులో? బాగుందండి. వాళ్ళ కాంబినేషన్ కానీ ఆ జోడీ అనేది బాగా అనిపించింది చూడడానికి. కానీ అయితే పార్ట్ 1 లో వాళ్ళిద్దరికి సమంత జోడీ అయింది కదా, సో ఇప్పుడు ఆ ప్లేస్ లో శ్రీలని తీసుకొచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటారు? అది చూడాలి యాక్చువల్ గా, ఎందుకంటే ఆన్ స్క్రీన్ వచ్చిన తర్వాత మనం చెప్పగలం ఏదైనా. కానీ ఇప్పటికైతే జోడీ బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే కథ ప్రకారం చూసుకుంటే పార్ట్ 1 లో నేషనల్ అవార్డు కొట్టేశాడు కదా, Yes. పార్ట్ 2 గాను ఎట్లాంటి అంటే ఇంకే అవార్డు రావచ్చు? వాటి గురించి అంత ఐడియా లేదు. సో మంచిగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే కొంతమంది అల్లు అర్జున్ గురించి నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. Yes. అట్లాంటి ట్రోలర్స్ ఏం చెప్తారు? నెగటివిటీ అనేది ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటది. సో మా పరంగా అయితే అల్లు అర్జున్ అయితే బెస్ట్ యాక్టర్. అయితే కెరీర్ స్టార్టింగ్ గంగోత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన హార్డ్ వర్క్ కానీ ట్రావెల్ అంతా చూస్తే Yes. మీరు ఏం చెప్తారండి? ఆయన ట్రాన్స్ఫర్మేషన్, ఆయన డెడికేషన్ అనేది కొంచెం ఇంప్రెసివ్ గానే ఉంటుంది. ఎందుకంటే గంగోత్రిలో చాలా ట్రోల్స్ గురయ్యాడు. గంగోత్రి నుంచి ఇప్పటి వరకు అంటే చాలా చాలా చేంజెస్ చేసుకుని ఇప్పుడు నేషనల్ స్టార్ గా ఎదిగి మన అవార్డు కూడా తీసుకున్నాడు కదా. సో అంటే కొంతమంది సినిమాని కొన్ని చోట్ల ఆపేస్తాం అంటారు, అసలు ఆగుతుంది అంటారా? ఆగుతుందా అనేది అది మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కాంట్రవర్సీలు అవుతున్నాయి కదా ఏపీ గవర్నమెంట్ పైన అలా ఇలా అనేసి. సో చూడాలి ఏం చేస్తుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఆ గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంటుంది, మాక్సిమం దానిపైన పర్సనల్ గా తీసుకోకుండా సినిమాటిక్ లో తీసుకొని దాన్ని రిలీజ్ చేయడం కొంచెం బెటర్ ఉంటుందని. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో December 5th కి పుష్ప 2 రాబోతుంది, వరల్డ్ వైడ్ రిలీజ్ అయిపోతుంది. సో మరి సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఇక చెప్పే కదా, సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. సో మన ప్రభాస్ కు ఒక బాహుబలి అలాగో, ఇక మన అల్లు అర్జున్ గారికి పుష్ప 2 అలాగే మన అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు రాకముందు ఒక అల్లు అర్జున్, నేషనల్ అవార్డు వచ్చాక అల్లు అర్జున్ వేరే. సో సినిమా అనేది ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం అనమాట. సో దాని గురించి ఏం చెప్పినా మనం వేస్ట్. అయితే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా ఇన్ని థియేటర్ల రిలీజ్ చేయాలి. మొత్తం వరల్డ్ వైడ్ గా 11,500 థియేటర్లలో అయితే సినిమా రిలీజ్ చేస్తున్నారు. సో కలెక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి, క్రేజ్ ఎట్లా ఉండబోతుంది, పండగ ఎట్లా ఉండబోతుంది? కలెక్షన్స్ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు అన్న. సునామీ కలెక్షన్స్ లో అయితే సునామీ. నెక్స్ట్ ఇప్పుడు మన ప్రతి తెలుగు సినిమా కూడా ఒక స్టార్ క్యాష్ స్టార్డమ్ హీరో అంటే 100 కోట్లు ఈజీ కొలగొడేస్తున్నారు.
సో అల్లు అర్జున్ గారికి ఒక ఎంటుక 100-150 కోట్లు ఈజీగా ఫస్ట్ రోజు వచ్చేస్తాయి అనమాట. సో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి ఈ ఇయర్ ఈ సినిమాతో పండగ అని చెప్పుకోవచ్చు, ఇయర్ ఎండింగ్ తో. సో క్రిస్మస్ పండుగ కూడా మన పుష్పతో జరుపుకోవచ్చు. అంటే పుష్ప 2 స్పెషల్ సాంగ్ తోని మన డాన్స్ కా క్వీన్ శ్రీలీల యాడ్ అయిపోయింది, డబుల్ మసాలా. అవును. సో అసలు ఎట్లుండబోతుంది కాంబినేషన్? బట్ మసాలా అంటే తినొచ్చు, కానీ మరీ డబల్ మసాలా తింటే పైల్స్ వచ్చేది జనాలకి. సో మనకి మసాలా వరకు అయితే ఓకే, బట్ డబల్ మసాలా ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంచెం ఆలోచించాలి. సాంగ్ బాగుందా కిసిక్కి సాంగ్? అంటే జనరల్ చెప్పాలి, నాకు అంత ఎక్కలేదు. కన్నా తక్కువ అంట. అసలు అన్న దాని దరిదాపులో కూడా రాలేదు సాంగ్. దేవిశ్రీ ప్రసాద్ గారికి పేమెంట్ క్లియర్ చేస్తుంటే మంచి మసాలా యాడ్ అయ్యేది, బట్ ఆయన పేమెంట్ క్లియర్ చేయాలంటున్నారు పాపం. ఆయన ఆడే ఫంక్షన్ కూడా మొత్తుకున్నారు కాబట్టి. సో 1 అయితే బెటర్. అదే పార్ట్ 1 కి నేషనల్ అవార్డు కొట్టేశాడు, సో మరి పార్ట్ 2 కి ఏ అవార్డు కొడతాడు అనుకుంటున్నారు? అంటే ఆస్కార్ కొట్టకపోవచ్చు, కానీ నేషనల్ అవార్డు కన్నా పైన ఇంకో అవార్డు ఉంటే అవార్డు అయితే ఈ సినిమాకి వస్తుందని చెప్పి అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ జనాలు కూడా ప్రతి సినిమాలు చూసి చాలా మంది మోటివేట్ అవుతారు, ఒక లక్కీ భాస్కర్ అలాగా. అలాగే పుష్ప 2 సినిమాలో ఏదో స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పి జనాలు కూడా అందరూ స్మగ్లింగ్ వైపు వెళ్ళకూడదని చెప్పి నేను మన యువతకి సోషల్ మీడియాకి నేను హెచ్చరిస్తాను అనమాట. అయితే కేరళలో కొచ్చిలో ఒక ప్రమోషన్ ఈవెంట్ జరిగింది పుష్ప 2ది. అక్కడ నేమ్ సరిగ్గా పలకలేదని ఒక ట్రోల్ చేస్తున్నారు ఘోరంగా, అల్లు అర్జున్ గురించి అవమానం జరిగింది అట్లా ఇట్లా. సో అట్లాంటి ట్రోలర్స్ కి ఏం చెప్తారు? అలాంటి ట్రోలర్స్ అందరికి వాళ్ళందరూ కొంచెం పలకడం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఒక భరత్ అనే సినిమా డైలాగ్ ఉంటుంది, అంతర్కరణ శుద్ధితో అన్నట్టు. సో దానికి అల్లు అర్జున్ గారే ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. బట్ ఒక సామాన్యుడు నేను దానికి ఆన్సర్ అవ్వను, అల్లు అర్జున్ గారు దానికి ఆన్సర్ ఇస్తారు. నెక్స్ట్ కర్ణాటక కేరళ వాళ్ళు నోట్లోంచి సౌండ్ కూడా రాదనమాట. సో ట్రోలింగ్ అనేది కూడా ఆపేస్తారు వాళ్ళు, అట్లా ఉంటుంది ఆయన ఆన్సర్. సో ఆ జడ్జ్మెంట్ అనేది అల్లు అర్జున్ గారికి వదిలేద్దాం మనం. మొత్తానికి అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్షన్, డాన్స్, ఇంకా ఎనీ సీక్వెన్సెస్ రిస్క్ చేయాలన్నా అల్లు అర్జునే, ఏం చేయాలన్నా అల్లు అర్జునే. సో నేషనల్ అవార్డు సరిపోదు ఆయనకి, ఇంకేదో ఆయనకి ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో ఆయనకి ఆస్కార్ అవార్డు కూడా ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. బికాజ్ అల్లు అర్జున్ అంటే ఒక హీరో కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, మన ఫోన్లలో ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 పేరు మాత్రమే వినిపిస్తుంది. సో December 5th కి రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నారు సినిమా? ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయండి, ఎందుకంటే ప్రీ రిలీజ్ కలెక్షన్ మనకి 1000 కోట్లు అనేది వచ్చింది. సో ఏ సినిమాకి రాలేదని నేను అనుకుంటున్నా ప్రీ రిలీజ్ మనీ. సో దీనికి వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగానే ఉంది, భారీగానే ఉండే. నాకు తెలిసి 2000 crores కొట్టొచ్చేమో నేను అనుకుంటున్నా. అయితే ఆల్రెడీ పుష్ప పార్ట్ 1 కి నేషనల్ అవార్డు కొట్టేశాడు, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో ఈ పుష్ప 2 కి ఎట్లాంటి అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంది? సో ఇట్లాంటి అవార్డ్స్ వచ్చేదంటే మనకి అంతగా తెలియదండి అవార్డ్స్ గురించి. సో నాకు తెలిసి ఆస్కార్ గానీ గ్లోబల్ గానీ సంథింగ్ ఏదైనా వచ్చాను అనుకుంటున్నా. పద్మశ్రీ కొట్టొచ్చు, పద్మశ్రీ కొట్టలేరు అనుకోండి. అది అయితే పార్ట్ 1 లో స్పెషల్ సాంగ్ తోని సమంత అందరినీ ఊ అంటామని మొత్తం అసలు టాలీవుడ్ ని కొల్లగొట్టేసింది కదా. సో ఇప్పుడు ఆ ప్లేస్ లో శ్రీలీల వచ్చింది డబల్ మసాలాతోని, ఎట్లా అనిపిస్తుంది? రీసెంట్ గా కిసికి సాంగ్ వచ్చింది కదా, కిసకి సాంగ్ బానే ఉంది. అండ్ మన ఫస్ట్ ఊ అంటామా దానికంటే కొంచెం అంత డెప్త్ లేదని అనిపించింది, కొంచెం నార్మల్ గానే ఉంది. కిక్ లేదండి, కిక్ ఉంది కానీ అంతగా ఎక్కట్లేదు. కిస్కి ఏం అర్థం కావట్లేదు, ఎందుకంటే లిరిక్స్ అంత లోపల రాశాడు కాబట్టి మన అంత అర్థం కావట్లేదు. లెక్క స్లోగా అందరికి మైండ్ లోకి ఎక్కుతుంది అంటే నేను చూడలేదు అందుకని నాకు ఎక్కట్లేదు. సో లేట్ ఎక్కితే ఎక్కడొచ్చేమో. మొత్తానికి మన శ్రీవల్లి పుష్పరాజు అసలు ఈ కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది? కొత్తగా అనిపించింది బాగా నుంచి. ఓకే, ఇంకా 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 కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలని వాళ్ళిద్దరు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక ఐటమ్ సాంగ్ అనేది అందరికి కొంచెం మత్తెక్కిచ్చేది. సో ఇప్పుడు ఎవరికెవరికి మత్తెక్కిచ్చేదో తెలియదు, ఇప్పుడు మీకు కూడా ఎవరికైనా ఎక్కిండొచ్చు. ఇందాకనే చెప్పిండు అని క్రోమ్ లో ఉంటావని, సో క్రోమ్ లో ఉండదు, బయటనే ఉండు. అది అయితే అల్లు అర్జున్ జర్నీ అంతా కూడా చూస్తే ఇప్పుడు చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ మీరు వస్తున్నారు. సో అసలు ఆయన లైఫ్ గురించి, ఆయన హార్డ్ వర్క్ గురించి ఏం చెప్తారు? హార్డ్ వర్క్ గురించి అయితే అది ఒక డిసిప్లిన్ అనుకోవచ్చు అండి, డిసిప్లిన్ అనుకోవచ్చు. అండ్ హార్డ్ వర్క్ చేయడం వల్లనే మనకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. అది రావడం అనేది చాలా గర్వకారణం మన తెలుగు ఇండస్ట్రీకి. సో ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అంటే ఈ సినిమా గురించి 5th కి ప్లానింగ్స్ ఎట్లా చేస్తారు ఏర్పాట్లు అంటే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నార్మల్ గా ఫస్ట్ షోకి వెళ్తాను. నేను వెళ్ళి కొంచెం గ్రాండ్ గానే చేస్తాం, ఫ్రెండ్స్ ఉన్నారు మంచిగానే చేస్తాం. ఎందుకంటే
అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఏ మాత్రం చేయాలో ఆ మాత్రం చేస్తాం 100%. అది హాయ్ బ్రో. హాయ్ అన్న. సో December 5th కి పుష్ప 2 రాబోతుంది. ఎక్కడ చూసినా కానీ దాని గురించి మాట్లాడుతున్నారు. సో నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇప్పుడు పులిని కొట్టలేక వెనుక నుంచి రాళ్ళతో వేయడం అంటే ఇలానే ఉంటది. ఎదురుకు పోయి దాన్ని ఏం చేయలేరు కదా, అందుకని వెనుక నుంచి బాణాలతో కొడతారు. దాని గురించి ఇప్పుడు ఎవరు ఉద్దేశించంట మాట? చాలా మంది కృష్ణకాంత్ పార్క్ దగ్గరే అన్నారు, చీర కట్టుకొచ్చిండు ఆడెంగోడు అది ఇది అని. నువ్వు కట్టుకొని చేయి ఒకసారి, ఫిలిం తెలుస్తుంది నువ్వెంత ఆడెంగోడు అవుతాడో తెలుస్తుంది కదా. ఇష్టానుసారం ట్రోల్ చేస్తున్నారు, అది పద్ధతి కాదు అది. సో మొత్తానికైతే సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నావు చెప్పు. సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నావు? బాగానే పెట్టుకున్నాం అన్న, బాగానే పెట్టుకున్నాం. పెట్టేటోళ్ళకి బాగా పెట్టాలనే పెట్టుకుంటున్నాం ఎక్స్పెక్టేషన్లు. ఆ రోజు చూపిస్తాం అదేంటనేది. ఈ బాటిల్ ఒక్కొక్కరికి బ్యాక్ సైడ్ నుంచి నొక్కితే నోట్లో నుంచి రావాలి. ట్రోల్ చేసిన కొడుకులకి సినిమా అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? చాలా కష్టం బ్రో. సో పార్ట్ 1 కి పార్ట్ 2 తో పోలిస్తే ఫైల్ ఎట్లుండబోతుంది? ఫైల్ వైల్డ్ ఫైర్ ఎట్లుండబోతుంది? చిరుతకి సింహానికి కంపేర్ చేస్తే ఎలా ఉంటదో అలా ఉంటది. రెండు వేటే ఓకే. ఖచ్చితంగా. రీసెంట్ గా కిస్తిక్కి సాంగ్ వచ్చింది కదా, ఆ కిస్తిక్కి సాంగ్ లో కిక్ లేదంటున్నారు, మీరేం? తాగనోని కిక్ ఏం తెలుస్తుంది? వింటే తెలుస్తుంది, తాగితే తెలుస్తుంది తాగి దాంట్లో కిక్ ఏంటనేది. అంటే పార్ట్ 1 లో ఊ అంటావా మామ వచ్చింది కదా, దానికైతే సరిపోలేదు. ఇప్పుడు ఊ అంటావా మామ వచ్చినప్పుడు ట్రోల్ చేశారు, అంటే లేడీస్ వినలేరు, ఫ్యామిలీ చూడలేరు అని. ఏదో కిస్ అని తీస్తే మళ్ళీ దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. మళ్ళీ ఏ పాట రాయాలి ఏదనేది ఈ ట్రోల్ చేసే వాళ్ళు రాసి సినిమా తీసి చూపిస్తే దాని పరంగా నడుచుకుంటాడు కదా హీరో. అది. సో మొత్తానికి ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా చూస్తే గంగోత్రి నుంచి ఇప్పటి వరకు గ్రోత్ చూస్తే మీరు ఏం చెప్తారు బ్రో ఆయన గురించి అండ్ హార్డ్ వర్క్ గురించి? అంటే ఫ్యాన్స్ వల్లే ఎదిగాడని చెప్తున్నాను నేను. ఫ్యాన్స్ కాదు, చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎదిగారని చెప్పి చాలా మంది అంటున్నారు. అది తప్పు అని నేను అంటున్నా. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి 8 మంది కొడుకులు ఉంటే బాలకృష్ణకి ఎందుకు క్రేజ్ వచ్చిందంటే, ఇంతమంది పిల్లల్లోనే ఎన్టీఆర్ కి క్రేజ్ వచ్చిందనుకో. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి దమ్ము వాంది, అంతేగాని ట్రోల్ చేయడం అనేది తప్పు. నా ఓడే గొప్ప, మా ఫ్యాన్సే గొప్ప, మా చిరంజీవి కొడుకే రావాలి, మా బాలకృష్ణ కొడుకే రావాలి అనేది తప్పు. ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు బయటకు వస్తారు, అంతే అది. సో ఇప్పుడు ఇలా మన శ్రీవల్లి, పుష్పరాజు అండ్ శ్రీల డబల్ మసాలా యాడ్ అయ్యింది. సో ఎట్లా అనిపిస్తుంది కాంబినేషన్, ముగ్గురు కాంబినేషన్? దమ్ బిర్యానీలో డబుల్ మసాలా వేసుకుని తింటే అలానే ఉంటది. మసాలా ఘాటుగా ఉంటది. సినిమా రెచ్చిపోదాం బ్రదర్, చొక్కలు దించేసుకోవాలి థియేటర్ లో, అంతే. ఇంకా అదే. సో ఒక అల్లు అర్జున్ డై హార్ట్ ఫ్యాన్ గా అందరు ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? డాడ్ ఫ్యాన్ కదండి నేను, డాన్స్ కి ఫ్యాన్. ఓకే, డాన్స్ ఫ్యాన్ గా అందరికి ఏం చెప్తారు ఫ్యాన్స్ కి? ఫ్యాన్స్ ఏంటంటే సినిమా ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ట్రోల్ చేసిన కొడుకులు కూడా మీతో పాటు వస్తారు ఖచ్చితంగా, వాళ్ళకి మాత్రం రాడ్ దింపాలి ఖచ్చితంగా అని చెప్పి నేను అంటున్నాను, అంతే. అన్న హాయ్ అన్న. హాయ్ బ్రో. సో December 5th కి పుష్ప 2 రాబోతుంది. ఇంకా వారం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 పేరు వినిపిస్తుంది. సో అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా గురించి? ఎక్స్పెక్టేషన్ అంటే వరల్డ్ వైజ్ హిట్టే బ్రో, దాంట్లో ఎటువంటి లోటు లేదు. పుష్ప తగ్గేది అలా అంతే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరు తగ్గేదిలే అంటున్నారు. వేరే వాళ్ళు కొంతమంది సినిమాని కొన్ని చోట్ల ఆపేస్తాం అంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు బ్రో? ఇలాంటి వాళ్ళు నేను చెప్పేది అంటే ఏం లేదు. కొంతమంది ఒక మాటలు చెప్తారు, అదొక మూవీ, అందులో మన తెలుగు వాళ్ళకి గుర్తింపు తెస్తుంది. ఇప్పుడు వరల్డ్ వైజ్ గా తెస్తుంది. ఎడిటింగ్ చేసేవాడు ఎలాగని చెప్తాడు, ఆడ మూవీ తీసేవాడు తెలిసి దాని బాధ ఏంటో. ఆ మూవీ వెనక చాలా వందల మంది కష్టం ఉంది. ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, జూరీ ఆర్టిస్టులు ఉన్నారు, డాన్సర్లు ఉన్నారు. వాళ్ళందరం బేస్ చేసుకొని మాట్లాడండి. మీ నోట్లో మాట ఏదో చెప్తారు, చేతిలో ఒక ఎడిటింగ్ చేసి జస్ట్ ఒక 30 minutes చేసి చెప్తారు. కానీ ఆ మూవీ వెనక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని చూడండి ఫస్ట్. అంటే పార్ట్ 1 లో ఆయన యాక్టింగ్ గాను నేషనల్ అవార్డు వచ్చేసింది. అసలు ఇంతవరకు తెలుగు ఆర్టిస్టులు ఎవరు కూడా కొట్టలేదు. సో అసలు ఈ పుష్ప 2 సంబంధించి ఎట్లాంటి అవార్డ్స్ రావచ్చు? మళ్ళీ నేషనల్ అవార్డు కొడతారు బ్రో, అందులో ఇబ్బంది లేదు. అది ఒక హీరోకి మనం ఏదో అభిమానిగా చూడటం కాదు, ఒక తెలుగు వాడిగా మన తెలుగువాడి మూవీ వెళ్తుంది అనే రకంగా మనం ఎంజాయ్ చేయాలి. కానీ ఏదో ఒక హీరో ఆలోచన చేస్తున్నాడు లేదా రామ్ చరణ్ చేస్తున్నాడు ఇలా కాదు. తెలుగువాడి మూవీ వెళ్తుంది అన్న విధంగా మనం చేయాలి, దాన్ని అందరూ ఎంజాయ్ చేయాలి దాన్ని. అయితే పార్ట్ 1 లో స్పెషల్ సాంగ్ లో సమంత కనిపించింది. ఓ అంటావా మామ అని మొత్తం అసలు టాలీవుడ్ కాదు మొత్తం అందరిని ఊపేసింది. అయితే ఇప్పుడు శ్రీలీల కిసిక్కి సాంగ్ తో వచ్చింది. అసలు ఈ సాంగ్ ఎట్లా? చాలా ఈ సాంగ్ ఆ సాంగ్ మించిపోద్ది బ్రో. సాంగ్ చాలా మంది ఆ సాంగ్ 1-2 సార్లు ఇన్ని చూడమనండి. నేను వెళ్ళా షూటింగ్ కి, కిసిక్కి సాంగ్ నేను వెళ్ళా షూటింగ్ వెళ్ళా. నేను కూడా ఆ సాంగ్ ని ప్రాపర్ గా ఇన్ని చూడండి, అర్థం కాదు 2 సార్లు 10 సార్లు వినండి. ఆ సాంగ్ ఏదో మీకు అర్థం అవుతుంది. ఏదో వరకు 2 లిరిక్ ఆ సాంగ్ బాగలా ఎవడో చెప్పేది. సాంగ్ ప్రాపర్ గా వినండి. వాళ్ళ తెలియదా లక్షల కోట్లు పెట్టి చేస్తున్నారు మూవీ. ఏ సాంగ్ వాళ్ళ తెలియదా? ఎన్ని మార్చి ఆ సాంగ్ పెట్టింటారు. మళ్ళా
ఒకసారి సాంగ్ ప్రాపర్ గా విని అప్పుడు చెప్పండి. అయితే అల్లు అర్జున్ కెరీర్ స్టార్టింగ్ నుంచి గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు అసలు ఆయన ట్రావెల్ మొత్తం చూస్తే ఆయన హార్డ్ వర్క్ మీరు ఏం చెప్తారు? తను చాలా హార్డ్ వర్క్ బ్రో, చెప్పేది ఏముంది. ఏదైనా సరే ఇప్పుడు ఈవెన్ ఏ షూటింగ్ అయినా సరే ప్రాపర్ గా చెక్ చేసుకుంటారు అల్లు అర్జున్ గారు. అతనికి ఓకే అనుకుంటే, ఆయనకు ఓకే అనుకుంటేనే ఓకే షార్ట్ ఓకే అని చెప్తారు. ఆ డాన్స్ కోసం కూడా ఎంత కష్టపడతాడు. మనం ఈ మూవీ మీరు నా పేరు సూర్య వెళ్ళింది చూడండి, దాంట్లో ఎంత హార్డ్ వర్క్ ఉంటే చూడండి. సో మొత్తానికి అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మన తెలుగు వాళ్ళు మాట నిలబెడుతున్నారు బ్రో, అంతమంది ఆయన చెప్పేది ఏం లేదు. అన్నా నువ్వు ఎన్ని మూవీలు చేసినా ఇంటి కొడతావు, దీని ఎవ్వ తగ్గేదల్లా. పుష్ప 2లో మనం మళ్ళా కొడదాం, మళ్ళా తీసుకుందాం మన అవార్డ్స్ అంతే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 పేరే వినిపిస్తుంది. December 5th కి సినిమా రాబోతుంది. క్రేజ్ గానీ ఫాలోయింగ్ గానీ ఇప్పుడు సినిమా కోసం పండుగ జాతర అంతా మొదలైంది. నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా దిల్ ఖుష్ అవుతుంది అన్న. నేషనల్ అన్నారు కానీ నేషనల్ అవ్వలేదు, ఇంటర్నేషనల్ కి వెళ్ళిపోయడం వల్ల మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మా అన్నయ్య ఇంటర్నేషనల్ కి వెళ్ళిపోతున్నాడు. ఆఫ్టర్ 5th అసలుకి తగ్గేదేలే ఇంకా. అయితే ఇప్పటి వరకు కూడా మన రీసెంట్ గా కిసిక్కి సాంగ్ వచ్చింది కాబట్టి చాలా మంది ఆ సాంగ్ లో కేక్ లేదు, శ్రీలా సెట్ కాలే అంటున్నారు. నీ ఒపీనియన్? అంటే విషయం ఫాస్ట్ గా ఎక్కడం వేరు, స్లోగా నెమ్మదిగా మత్తుగా రావడం వేరు. అది స్లోగా మత్తుగా వచ్చేస్తది, స్లో పాయిజన్ అంటారు. స్లో పాయిజన్. అది చిన్న నిదానంగా మత్తు ఎక్కిచ్చేస్తుంది అది పాట. ఈ ఊ అంటావా మామ అదైతే ఫాస్ట్ గా ఎక్కేసింది మత్తుకు. ఇదైతే స్లోగా మత్తు ఎక్కేస్తుంది. స్లోగా మత్తు ఎక్కడం వల్ల అంటే ఎంజాయ్ గా ఫీల్ అవుతాం. ఒకటేసారి మత్తు ఎక్కడం అంటే నిద్రపోతారు అందరూ. ఇది స్లోగా మత్తెక్కిచ్చేస్తుంది, బాగా ఎంజాయ్మెంట్ బాగుంటది. శ్రీలీల డాన్స్ గడక సూపర్ ఉంటది. మన శ్రీవల్లి, పుష్పరాజు, శ్రీలీల వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో ఎట్లా అనిపిస్తుంది బ్రో అసలు ఈ కాంబినేషన్ అంతా? మాస్ జాతర లోడింగ్ అయిపోతుంది 5వ తారీఖున. అసలుకి పూనకాలు అసలుకి బట్టలు దించేసుకోవాలి. థియేటర్ ఓనర్స్ గడక ఇంకొక రియల్ ఆర్మీనే దింపుకోవాలి. వాళ్ళు స్క్రీన్ కాడ సెక్యూరిటీ బాగా పెట్టుకోవాలి, ఎందుకంటే స్క్రీన్ లో చిప్పి బాధింటారు. అయితే రీసెంట్ కేరళలో కొచ్చిలో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో అల్లు అర్జున్ పేరు సరిగ్గా పలకలేదని దాన్ని పట్టుకొని ఘోరంగా ట్రోల్ చేస్తారు సోషల్ మీడియా. సో ట్రోలర్స్ ఏం చెప్తారు? అన్న పని పాటలే నా కొడుకులకి అదే పని అన్న. వాళ్ళకేం పని ఉంటుంది చెప్పు? ఒకటిని తగ్గించాలని చూస్తారు తప్పక ఒకరిని ఎత్తాలని పైకి ఎత్తాలని చూడరు. ఒకరు ఎదుగుతుంటే చూసి తట్టుకునే మెంటాలిటీ కాదు వాళ్ళది. అలా తొక్కాలని చాలా ట్రై చేస్తున్నారు కానీ తొక్కలేరు గడక. ఎందుకంటే ఎవ్వరికి కనపడనంత ఎత్తుకి ఎదిగిపోయాడు మా అన్నయ్య. అది మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎవ్వరు తొక్కాలనుకున్నా గడక వాళ్ళ వల్ల గడక కాదు, ఏదైతే చెప్పగలను. అంటే గంగోత్రి అంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ పుష్ప 2 వరకు ఆయన కెరీర్ అంతా, ఆయన హార్డ్ వర్క్ అంతా చూస్తే ఆయన గురించి ఏం చెప్తారు? ఒకటే మాట చెప్పగలుగుతా అన్న, ఎవరైనా కానీ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళలో వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ గా మారతాడని నా అనుకుంటున్నా. సో లాస్ట్ గా ఒక డైలాగ్ చెప్పండి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అస్సలకి తగ్గేదేలే.